the work that we've done, చాలా మంది యాడ్ చేశారు. We've had the privilege to work with such wonderful people throughout the film. All the singers, the lists, and everyone made our work even better. Um, so please come watch. I hope you like it. Thank you. Um, యా ఈ ఫిల్మ్తో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ టైం తెలుగులో సినిమా చేస్తున్నాం అండ్ దే లైక్ 12 సాంగ్స్ అండ్ ఇట్ వాజ్ క్వైట్ అ ఛాలెంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా 12 సాంగ్లు దే వాజ్ లైక్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ both of us had to put a lot through. And yeah, please do watch the film on May 23rd. I'll just sing one line. బ్రతుకే ఒక బృందావనమే. కొంచెం నర్వస్ ఉన్నా వాయిస్ షూర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. లేదు, ఈ వర్షన్ కూడా బ్యూటిఫుల్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లైఫ్. నా రిత్విక విల్ స్పీక్. రిత్విక, నీది సాన్వికాది కూడా స్పీచ్ నీ దాంట్లో వచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ నారా రోహిత్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మే 23rd మూవీ డోంట్ మిస్ ఇట్. మే 23rd రోజు రిలీజ్ అవుతుంది. అమ్మా క్యూట్, సూపర్ పర్ఫెక్ట్ అసలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, విష్ గుడ్ లక్. అండ్ నా ప్రొడ్యూసర్ మనోజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మనోజ్ గారు ప్లీజ్, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ నారా రోహిత్ గారు, ఆదిత్య గారు, సాహు గారు బేసికలీ మాకు చాలా రకాలుగా చాలా హెల్ప్ కూడా చేశారు. నాట్ జస్ట్ బీయింగ్ ఎస్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మా హీరో బాలు, షినోవా, సాన్విత, మహేందర్, థ్యాంక్ యూ ఆల్. పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ ద సేమ్. అండ్ డిఓపి రాజ్, సినిమా చూసిన వాళ్ళందరూ ఒక మాట అయితే ఖచ్చితంగా అంటారు, డిఓపి వర్క్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్, సనీ అండ్ సాకేత్. అలాగే మా ఎడిటర్ తమిరాజ్ గారు, సంతోష్ గారు చాలా చాలా యాడ్ చేశారండి. అంటే మేము చెప్పక్కర్లేదు సీనియర్స్ గురించి. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మన సినిమా కట్కి కూడా. అపార్ట్ ఫ్రమ్ దాట్ మా పార్ట్నర్స్ వెంకట్ రేగటే, వెంకట ప్రహ్లాద్ బొమ్మినేని, కిషోర్ తాటికొండ, అంటే వీ ఆల్ వర్క్ వెరీ వెల్ అండి. వీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అందరం చాలా మంచి కోఆర్డినేషన్తో వీఆర్ బ్రింగింగ్ అ గుడ్ ప్రోడక్ట్ బిఫోర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్. May 23rd in theatres. So please do come and watch. Thank you so much. ఒక బృందావనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కిషోర్ గారికి ఇచ్చేద్దాం మైక్, మరొక ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. యా, ఏదో ఏదో చెప్పారు ఆయన. అదే నాకు అర్థం కాలేదు, అడిగి తెలుసు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన అతిథులు నారా రోహిత్ గారు, సాహు గార్భట్ గారు, విఎన్ఆత్య గారు, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ చాలా థ్యాంక్స్. మీరు విజువల్స్ చూసారు ఆల్రెడీ. సో ఇట్స్ ఈ మూవీ ఒక మ్యూజికల్ జర్నీ అండ్ మొత్తం సినిమాటిక్గా ఉంటుంది, బ్యూటిఫుల్ విజువల్స్. సో ఆ విజువల్స్కి మీరు రాజ్ కే నల్లి, హీ ఈజ్ ద మ్యాన్ బిహైండ్, అండ్ మ్యూజిక్ సన్నీ సాకేత్. సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్. ఆల్సో మా ఎడిటర్స్ తమిరాజు గారు, సంతోష్ గారు, వాళ్ళు కూడా అదర్ పిల్లర్స్. సో వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ వర్క్ ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద చూడాలి. సో May 23rd రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ. సో ఈ మధ్యన మీరు చూసిన వైలెన్స్ అది ఇందులో ఉండదు. తర్వాత మీరు ప్లెజెంట్గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చిన్నపిల్లలతో సహా ఒక్క నిమిషం కూడా కళ్ళు తల పక్కకి తిప్పకుండా చూడాలంటే
ఇలాంటి సినిమాకి మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 23rd. అండ్ సాయి గారు కూడా థ్యాంక్ యూ అండి. ఐ థింక్ యా మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తాను మాట్లాడి. అయ్యయ్యో సో స్వీట్. మన మ్యూజిక్కి చాలా కష్టపడ్డ సాకేత్ సన్ని, మనకి లిరిసిస్ట్ తర్వాత సింగర్స్ అంతా మంచి మంచి వాళ్ళతో వర్క్ చేశాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి నేమ్ నేను చెప్పలేను, బట్ మనకి సింగర్ కార్తీక్, చిన్మయి, కారుణ్య, వీళ్ళంతా పాడారు. తర్వాత మనకి చంద్రబోస్ గారు రాశారు, రామ్ జోగే శాస్త్రి గారు రాశారు, కాసర్ల శ్యామ్ అండ్ కళ్యాణ్ త్రిపురనేని గారు, అలాగే రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక సాంగ్ రాశారు, మనకి పాడారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఎస్, సో మైత్రి వాళ్ళు మన మూవీ రిలీజ్ చేస్తున్నారు. మైత్రి వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. వచ్చిన గెస్ట్ సేయబ్ రాష్లకి అందరికీ నా ధన్యవాదాలు. నేను అందరి గురించి మాట్లాడాను. అలాగే మా హీరో బాలు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో. అలాగే షినోవా, షీ ఈజ్ ఆల్సో సో స్వీట్. అలాగే మా ఇద్దరు, ఏమైంది మధ్యలో దివాళీ రన్ అవుతుంది? లేదు లేదు లేదు, మీరు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. చాలా క్లారిటీ ఉంది మీ స్పీచ్లో. వాట్ హ్యాపెండ్? టేక్ దిస్ మైక్ అండి, ఒకసారి చెక్ యువర్ మైక్. నో, ఇద్దరు పిల్లలు, వీళ్ళు కూడా మెయిన్ క్యారెక్టర్స్. సో వాళ్ళతోనే సినిమా అంతా నడుస్తుంది. సో అందరికీ సారీ, ముందుకు చూడాలి కదా. థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ అండి, మన పాటలన్నీ ఆదిత్య ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు, నిరంజన్ గారు ఫర్ ఎంకరేజింగ్ అస్. కొత్త సినిమా అయినా దే ఆర్ ప్రమోటింగ్ అస్ వెరీ వెల్ అండి. థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు, మాధవ్ గారు. సారీ నేను మిస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు, మాధవ్ గారు ఇక్కడ వెన్యూలో ఉంటే వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా షినోవా విల్ స్పీక్. Andariki Namaskaram. I am really grateful to be a part of this project, and thank you so much Manoj and Kishore and the director and Raj. Oh my God, you've done a very beautiful job, and thank you so much for coming, and all of you for coming. And it is releasing on the May 23rd, and I really hope that you all love it. Thank you. I'm really nervous, sorry. సో అందరిలో నచ్చింది ఏంటంటే ఇలా మైక్ ఇవ్వగానే మళ్ళీ ఇమీడియట్గా నేను అక్కడ వెళ్ళేలోపు నాకు తిరిగి ఇచ్చేస్తున్నారు అది. సో ఇప్పుడు నా బాలు టర్న్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బాలు. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికంటే ముందుగా నేను మా గురువు గారు సత్యానంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు గురువు నేను బేసిక్గా చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ని. నాలాంటి ఇంట్రోవర్ట్ దగ్గర తను యాక్టింగ్ చేయించి నేర్పించి అంతా. సో తనకి నేను నా పాదాభివందనాలు. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన రైటర్ చేతన్ గారికి, డైరెక్టర్ సచ్చా వచ్చా గారికి, ఇంకా మా ప్రొడ్యూసర్స్ మనోజ్ గారికి, వెంకట్ గారికి, కిషోర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు ఈ సినిమాలో ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ అండి, అంటే పిల్లర్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. ఒకటి వచ్చి డిఓపి రాజ్ బ్రో గారు, ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ అండ్ సాకేత్ గారు. రాజ్ బ్రో అయినా ఒక 4-5 సినిమాలు చేశారు. సో ఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్.